నుంచి బయటికి తోసేశారు. ఈ ఇంట్లో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. నా చెల్లెలు వెళ్ళిపోతూ ఉంటే సోద్యం చూసినట్టు చూశారు. కళ్యాణ్ వచ్చి తిరిగేసి నా చెల్లెలు తప్పు లేదని అడిగాడు. అయినా సరే అందరూ ఇక మౌనంగానే నిలబడ్డారు. నా చెల్లెల వైపు నిలబడి నిలదీసిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇంట్లో ఇంతమంది ఉన్నారన్న పేరు తప్ప ఇక ఈ ఇంట్లో నా చెల్లెల వైపు నిలబడిన వాళ్ళే లేరు ఆంటీ అని చెప్పేసి స్వప్న చెప్పేయడంతో ఒక్కసారి ఏంటి రాజు ఇదంతా, ఎందుకు ఇలా చేశావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నా కోడలు నా విషయంలో తప్పు చేసిందా, ఎప్పటికీ చేయదు, నా కోడలు ఏంటో నాకు తెలుసు, నా కోడలు తప్పు చేసిందని ఎలా తనని బయటికి గెంటేస్తావు, ఎలా అయితే నువ్వు బయటికి గెంటేస్తావో అలానే తనని తీసుకురా, అలా తీసుకొస్తేనే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే లేదు అని చెప్పేసి ఇక రాజ్కి ఖచ్చితంగా చెప్పేస్తుంది అపర్ణ. లేదమ్మా, తనని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తి లేదు, నువ్వు ఈరోజు ఇలా కావడానికి తనే కారణం, అలాంటి ఆడదాన్ని నేను ఎప్పటికీ క్షమించనని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. లేదు, నా కోడలు తప్పు లేదు, నా కోడల్ని తిరిగి నేనే తీసుకొచ్చుకుంటాను అంటూ వెళ్ళబోతూ ఉండగా రాజ్ కూడా వెనకాలే వెళతాడు. నేను కూడా వస్తానని చెప్పేసి కావ్యని రమ్మని చెప్పి ఇక అంటూ ఉంటుంది అపర్ణ. నా కొడుకు తప్పు చేశాడు, నా కోడలు ఏ తప్పు చేయలేదు, నువ్వు తిరిగిరా, మనం మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య గారు, మే మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి, ఎప్పటికీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకోవడం లేదు, నా ఉనికి నా అస్తిత్వాన్ని కోల్పోయిన ఆ ఇల్లు నాకు అవసరం లేదు, ప్రతిసారి నా నిజాయితీని నిరూపించుకుంటూ ఉండే ఓపిక కూడా నాకు లేదు, నా సంసారాన్ని నిలబెట్టుకోవడం కోసం దగ్గర ఇక 15 నెలలుగా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, నా సంసారం నిలబడింది అనుకున్నాను, కానీ మీ మీద ప్రేమతో తప్ప నా మీద ప్రేమ ఆయనకు లేదని ఆయన చెప్పేశారు, ప్రేమ లేని చోట బ్రతకలేను, అత్త ఆదరణ లేకపోయినా పర్వాలేదు, కుటుంబం ఆదరణ లేకపోయినా పర్వాలేదు, భర్త ఆదరణ ఉండాలి, భర్త ఆదరణ లేని సమయంలో నేను ఆ ఇంట్లో ఉండలేను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తుంది. వద్దు మమ్మీ, ఇక తను రాదు, మనం వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళేది, నా కోడలితోనే నేను, నా కోడలి పుట్టింటికి రాదు, అత్తింట్లో ఉండదు, నా కోడలు నేను ఎక్కడుంటామో ఎవరికీ చెప్పం, ఇక నా కోడలే నా ప్రపంచం, నా తోడు నా నీడ, నేనే తనకి హంట, ఇక నుంచి తను నేను కలిసి ఉంటాం, నీ ఆరోగ్య పరిస్థితి నా ఆరోగ్యానికి ఏమీ కాదు, నా కోడలు పక్కనున్నంతసేపు నా ఆరోగ్యాన్ని ఏమీ కానివ్వదు, తను నన్ను చూసుకుంటుంది, నేను తనకి తోడుగా నిలబడతాను, ఇక ఆ ఇంటి గడప నేను కూడా తొక్కను, నువ్వు వెళ్ళిపో, నీకు ఆ కుటుంబం మాత్రమే ముఖ్యమని నాకు అర్థమైంది, ఆ కుటుంబం కోసం కట్టుకున్న భార్యని వదిలేసావు, ఇప్పుడు కన్న తల్లిని కూడా వదిలే, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను రాను అని మొండికేసుకు కూర్చుంటుంది. ఎంతమంది వచ్చినా కావ్య రానంటుంది. అలాగే ఇక అపర్ణ కూడా రానని తన కోడలతో ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇక కావ్యతో పాటు వేరొక చోటికి వెళ్ళిపోయి కావ్యతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. కొద్ది రోజులు అలా బాధతో గడిచిపోయిన తర్వాత నీకు ఇష్టమైనది ఇక నువ్వు చెయ్యాలి అనుకున్నది చేస్తూ నీ ఉనికిని కాపాడుకుంటూ నువ్వేంటో 10 మందికి తెలిసేలా చెయ్యాలని చెప్పేసి అపర్ణ కావ్యని ఎంకరేజ్ చేయడం, కావ్య తనకు నచ్చిన వృత్తి ఇక నాట్య కళాకారిణిగా ఎంచుకోవడం జరుగుతుంది. నాట్య కళాకారిణిగా గొప్ప సక్సెస్ఫుల్ ఉమెన్గా సాధించాలని ఇక అపర్ణ తనకి అండదండగా నిలబడి ఎలా అయితే తన కోడల్ని గొప్ప నాట్య కళాకారిణిని చేయడానికి కృషి చేస్తుంది. తన ఆరోగ్యం ఎంతగా సహకరించకపోయినా నాట్య కళాకారిణిగా ఇక కావ్యని మారుస్తుంది. ఇక కావ్య నాట్య కళాకారిణి తన గుండెల్లో చోటు చేసుకున్న నాట్య కళాకారిణి ఇక కావ్యేనని, తను ప్రేమించిన అమ్మాయి కావ్యేనని, కావ్య తప్పు చేయలేదని, ఆ ఇంట్లో జరిగిన తప్పుకి కావ్యకి కారణం లేదని, తన గుండెల నిండా ఉన్న కావ్యను బయటికి తొయ్యగలిగాడే కానీ గుండెల్లోంచి కళావతి పేరుని చెరపలేకపోయానన్న నిజాన్ని రాజు రోజురోజుకి అర్థం చేసుకుంటాడు. కానీ రాజుని ఈలోగానే ఇక రాహుల్ తాగుబోతుగా మార్చేస్తాడు. ఇక రాజుని తాగుబోతుగా మార్చేసి ఎలా అయితే కంపెనీని తన సొంతం చేసుకుని కంపెనీలో రాజ్యాన్ని ఏలాలి అని చెప్పేసి కంపెనీని మొత్తం ఆస్తితో సహా వాళ్ళ సొంతం చేసుకోవాలని ప్లాన్లు అయితే చేస్తారు. ఇది ప్రతిదీ కూడా స్వప్న కావ్య అపర్ణలకు అందిస్తూ ఉంటుంది. కావ్య అపర్ణలు కంపెనీని కాపాడుకుంటూనే ఇక వాళ్ళ ఉనికిని తెలియనివ్వకుండా గొప్ప స్థానంలో కోడల్ని నిలబెట్టి ఇక ఎలా అయితే రాజు మనసు మార్చే ప్రయత్నం చేసి రాజ్కి కావ్య విలువ తెలిసేలా చేస్తుంది. తాగుబోతుగా మారిన రాజు ఆ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని భార్య విషయంలో తను చేసిన తప్పులకు గుండె పగిలేలా
విలవిలలాడుతూ కుప్పకూలిపోతాడు. అటు భార్య దగ్గరికి వెళ్ళలేక ఇటు ఇంట్లో ఉండలేక సతమతం అవుతూ ఉంటాడు. రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.